నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు దర్పల్లి పరిధిలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎంపీడీఓ బాలకృష్ణ, పిహెచ్ఎన్ మేరీ, ఐసిడిఎస్ సూపర్వైజర్ బుచ్చి, శోభ, అంగన్వాడీ టీచర్, బాలికలు, గర్భిణీ స్త్రీలు హాజరై ఆకుకూరలు, చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. సామూహిక శ్రీమంతం రోజు నిర్వహించారు. పిల్లలతోటి యాక్టివిటీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని తీసుకోవాలని, అలాగే అంగన్వాడీ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 0 నుండి 6 సంవత్సరాల లోపు చిన్నారులు అంగన్వాడీలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సూపర్వైజర్లు బుజ్జి, శోభ, పోషణ అభియాన్ కోఆర్డినేటర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఇంటికి తీసుకుపోకుండా సెంటర్కి వచ్చి తీసుకోకపోతుంటేనే నలుగురు కలుస్తారు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఆరోగ్య రీత్యా ఎట్లా ఉందో దాన్ని చర్చించుకుంటారు. పిల్లల గురించి కానీ గర్భవతి ఉన్నప్పుడు కానీ ఎవరు ఏం తీసుకుంటున్నారు, ఎవరు ఎట్లా పోషక చేస్తున్నారు, ఎవరి ఆరోగ్యంగా ఉందంటే చర్చలు జరుగుతుంటాయి. అందుకోసం వచ్చి తీసుకొని పోవాలి. ఇంటికి పోతే ఏముండదు, పెద్ద కొడుకు వేస్తారు, చిన్న కొడుకు వేస్తారు, ఇంకో పాప వేస్తారు, గొడవ గుడ్డిచ్చేస్తారు, కాంపిటేషన్ ఇస్తారు. ఇక్కడికి వస్తే ఇక్కడ వినొచ్చు, మంచి పాలు తాగొచ్చు, తినచ్చు. ఇక్కడికి వచ్చి తీసుకుంటేనే ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అందరూ పిఎస్లో అయితే నార్మల్ డెలివరీ చేసామండి. అదే సిజరీన్స్ అయితే ఆర్మోరా కాపాడు తీసుకెళ్తారు. మా ఆశా వర్కర్లు ప్రతి ఇంటి గర్భిణీ ఇంటికి వాళ్ళు వస్తారు. వారికి మీ యొక్క బాధలు ఏమన్నా ఉంటే చెప్పాలి, వాళ్ళు మాకు వచ్చి చెప్తారు. కాబట్టి మేము వాళ్ళని మోటివేట్ చేసి మేము ఈ పిఎస్ఐ నుంచి నిజామాబాద్